సిద్దిపేట జిల్లా దుబ్బాకలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం దుబ్బాక మండల ద్వితీయ మహాసభ మానస అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులుగా ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కెఎన్ ఆశలత సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో మహిళలపై రోజు రోజుకు దాడులు దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని, దీనికి కేంద్ర ప్రభుత్వ విధానాలే ప్రధాన కారణమని విమర్శించారు. 72 నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు అన్ని వర్గాల ప్రజల మహిళల చైతన్య దిక్సూచిగా ఐక్య మార్గంలో ముందుకు సాగాలని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు మహిళలకు బాసటగా నిలిచి మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తూ మహిళా హక్కుల రక్షణ కోసం నడుం బిగించి పోరాటాలు ఉధృతంగా ఉన్నాయన్నారు. ఇక మహిళలపై జరుగుతున్న అనేక రకాల దాడులకు వ్యతిరేకంగా నిరంకుశంగా పోరాడుతుందని, ఐద్వా పోరాటాల ఫలితంగా నిర్భయ లాంటి అనేక చట్టాలను తీసుకోవడం జరిగిందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మోడీ ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో అంటూ నినాదాలకు పరిమితంగా ఉందని విమర్శించారు. ఓట్లప్పుడే మహిళా సాధికారత హక్కులు చట్టాలు అభివృద్ధి చేసుకుంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పుకున్నామని చేస్తున్నారని విమర్శించారు. ప్రతి మహిళ పురుషులకి బానిసలుగా వంటింటికే పరిమితం కావాలని ప్రస్తుతం పాలక వర్గాలు కోరుతున్నాయని, అలాంటి వారిపై అన్ని వర్గాల మహిళలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మహిళల సమస్యలపై మాత్రమే కాకుండా ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలపై ఐద్వా సంఘం ముందుండి పోరాటాలు చేస్తున్న చరిత్ర ఉందన్నారు. జరుగుతున్నటువంటి దాడులు ప్రతినిత్యం మద్యము విచ్చలవిడిగా ఏరులై పారుతున్నటువంటి పరిస్థితి మన దుబ్బాక ప్రాంతంలో ఉంది. ఇట్లాంటి ఘటనలపైన అట్లాగే ఆడపిల్లలపైన కానీ మహిళలపైన కానీ హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు ఇట్లా అనేక రూపాలుగా గుట్టు చప్పుడు కాకుండా కేసులన్నింటినీ మూసివేస్తూ వాళ్ళని పక్కదోవ పట్టించేటటువంటి పరిస్థితులు మన ప్రాంతాల్లో అధికంగా ఉన్నాయి. వీటన్నింటిని కూడా వెలికితీసి మహిళా సంఘంగా బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్లకు న్యాయం జరిగే విధంగా ఈ మహిళా సంఘం ద్వారా మేము తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము. అట్లాగే నిత్యావసర వస్తువులలో ఎటువంటి సమస్యలు వచ్చినాయి మహిళలపైన. ఒకటి అత్యాచారాలు చేసి చంపేయడము, హత్య చేయడం ఒకటి జరుగుతుంది. అది చిన్న పాపల కాడి నుంచి డాక్టర్ల పైన 65 ఏళ్ళ ముసలోళ్ళ పైన కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. అత్యాచారాలు చేసి చంపేయడం జరుగుతుంది. కానీ చట్టాలు ఎన్నో వచ్చినాయి. అది పెద్ద ఎత్తున మేము ఆందోళన చేస్తాం కాబట్టి చట్టాలు వచ్చినాయి. నిర్భయ ఘటన జస్టిస్ వర్మ గారు 14 చట్టాలు తెచ్చారు. ఆ చట్టాలు ఒకటి పాస్కో చట్టము, రెండవది ఫాస్ట్ ట్రాక్ చట్టము, ఇవి వచ్చినాయి కానీ అమల్లోకి వస్తలేవు. దానికి ఆ చట్టాలు అమల్లోకి తేవాలంటే ప్రభుత్వమే దాన్ని చూడాలి. ఎందుకంటే చట్టాలు తెచ్చి వదిలేస్తే కాదు, దాని గురించి ఫండ్ నిధులు కేటాయించాలి. నిర్భయ ఘటన చట్టానికి 1000 కోట్లు నిధులు కేటాయించారు. దాంట్లో 500 కోట్లు కూడా ఖర్చు పెట్టకుండా 500 కోట్లు వెనకకి. అంటే ఆ చట్టాలు అమల్లోకి రావాలంటే ఒక స్టాఫ్ ఉండాలి. దాన్ని చేసేది అవన్నీ అరేంజ్మెంట్ వాళ్ళు ప్రభుత్వం చేయాలి. కానీ అవన్నీ ఏం చేస్తలేదు కాబట్టి అమల్లోకి వస్తలేవు. ఆ ఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. చాలామంది అనుకునేది ఏంటి, ఇక్కడ అత్యాచారం చేసి 2 జగలు పోయి కూడా చేయొచ్చు, మమ్మల్ని ఏం చేస్తుండ్రు, ఒక రోజు 2 రోజులు ఒకసారి జైల్లో పెట్టి మళ్ళీ పేరోల్ మీద లేకుంటే దాన్ని వదిలేయడం జరుగుతూ ఉంది, బెయిల్ ఇవ్వడము. అందుగురించి భయం లేకుండా పోతుంది. కాబట్టి మేము అనేది ఏంటంటే ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అప్పుడైతేనే ఈ ఘటనలు ఇదే ఆపగలుగుతాము. కానీ అది అయితే లేదు. దానికి మేము మహిళా సంఘాలు మన ఐద్వా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘము పెద్ద ఎత్తున మేము ఆందోళన చేస్తున్నాం. చట్టాలు పక్కన చేయాలని. అంటే ఈరోజు చిన్నపిల్లల కాడి నుంచి 65 ఏళ్ళ ముసలామె పైన కూడా అత్యాచారం జరుగుతుంది. కానీ ఈ ప్రభుత్వం ఇది పట్టించుకుంటలేదు. ఇంకా పోతే మనం ఏంటంటే ఎక్కడైతే బీజేపీ పరిపాలన ఉందో, అది ఉత్తరప్రదేశ్ కానీ అది మధ్యప్రదేశ్లో కూడా మొన్న ఒక ఘటన జరిగింది. ఎక్కడైతే బీజేపీ పరిపాలన ఉందో అక్కడ ఇటువంటి ఘటనలు ఇంకా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. కానీ వాళ్ళు పట్టించుకుంటలేరు. ఇంకా అనేది ఏంటంటే బీజేపీ నాయకులు, మినిస్టర్లు అయినా ఎమ్మెల్యేలు అయినా మహిళలు సరైన డ్రెస్సులు వేసుకుంటలేరు కాబట్టి అత్యాచారాలు జరుగుతున్నాయి. అంటే మేము అడిగేది ఏంటంటే 9 నెలల పిల్ల ఏం డ్రెస్ చేసుకుంటుంది, 75 ఏళ్ళ ముసలామె ఏ డ్రెస్ చేసుకుంటుంది. ఈరోజు అందరూ డ్రెస్సులు వేసుకుంటున్నారు. అయినా కానీ అత్యాచారాలు జరుగుతుంటే వాళ్ళు అనేది ఇదనమాట. రెండోది ఈ ధరలకు వ్యతిరేకంగా
ఈరోజు మనము బియ్యం కొన్నా కానీ చింతపండు కొన్నా కానీ బియ్యం 70 రూపాయల కన్నా తక్కువ లేదు కిలో. చింతపండు రేటు పెరిగిపోయింది, నూనె రేటు పెరిగిపోయింది, ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి కానీ ఆదాయం పెరుగుతలేదు. ఆదాయం పెరగకపోవలన మహిళల పైన చాలా మట్టుకి వాళ్ళ మీద భారాలు పడుతున్నాయి. ఆ ధరల్ని ధరల్ని ఆపాలంటే ఇంట్లో ఒక్కరు చేసే పని అయితే లేదని మహిళలు కూడా బయటకు పోతున్నారు. ఏదో ఒక ఉద్యోగం ఇంట్లో